బ్రహ్మ ముహూర్తం. చాలామంది బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి దాదాపు 1 గంట 36 నిమిషాల ముందు వచ్చే సమయం. సంస్కృతంలో దీని అర్థం హిందూ పురాణాలలో సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క సమయం. బ్రహ్మ ముహూర్తం దాదాపు 48 నిమిషాల పాటు కొనసాగుతుంది. అలానే ఆధ్యాత్మిక శక్తితో ఆధ్యాత్మిక సాధనకు చాలా అనుకూలంగా ఉంటుందని భావించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం వెనుక ఉన్న సైన్స్ శరీరం యొక్క సహజమైన వృద్ధికి అనుగుణంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం శుభ్రంగా ఉంటుంది మరియు శరీరంలోని ఉత్తేజాన్ని మేలుకొలపడానికి సహాయపడుతుంది. ఈ శాంతియుత వాతావరణంలో ధ్యానం మరియు రోజువారీ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు భంగం లేకుండా సహాయపడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే, సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయం బ్రహ్మ ముహూర్తం కాబట్టి అసలు ముహూర్తానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజల జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు అంటుంటారు. విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం. ఆయుర్వేదం ప్రకారం రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందు నిద్ర లేచే వారికి అనారోగ్య సమస్యలు ఉండవు. సూర్యరశ్మి మనపై పడటం ద్వారా డి విటమిన్ లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.